అందరికీ నమస్కారం అండి. ఈరోజు కురుమద్దాళి విజయలక్ష్మి గారు రచించిన అందమైన అపశృతి అనే కథను విందామా? టైఫాయిడ్ రోగిలా 10 రోజులు లంకణాలు చేసినట్లు నిస్సత్తువుగా మంచం మీద కూర్చుండిపోయింది శృతి. లైట్ ఆర్పలేదేం? గదిలోంచి మురారీదేవుడు గట్టిగా అడిగాడు. మౌనంగా లేచి వెళ్ళి లైట్ ఆర్పి బెడ్ లైట్ స్విచ్ వేసింది శృతి. గుడ్ నైట్. గదిలోంచి మళ్ళీ అరిచాడు. నా శార్థం నా పెండాకోడు గొణిగింది శృతి. మాట్లాడవేమిటి? నేనన్నది వినిపించలేదా? మళ్ళీ ఏదైనా ప్లాన్ ఆలోచిస్తున్నావా? అదేం లేదు. గుడ్ నైట్ గట్టిగా అంది శృతి. హాయిగా స్వీట్ డ్రీమ్స్ కంటూ నిద్రపో. ఒళ్ళు మండి మరింత గట్టిగా అంది శృతి. నాకు ఆ అదృష్టం లేదు శృతి. నా కలల్లో నా కళ్ళ ముందు ఎర్రటోపీలు, సంకెళ్ళు, కటకటాల జైలుగోడలు వస్తూ ఉంటాయి. నాకు అవంటే భయం లేదులే, అలవాటే. హహహ. గదంతా దద్దరిల్లేటట్టు నవ్వాడు మురారీదేవుడు. శృతి మాట్లాడలేదు. ఆ తర్వాత మురారీదేవుడు మాట్లాడలేదు. వర్షం కురుస్తూనే ఉంది, పిడుగులు పడుతూనే ఉన్నాయి. ఆ రాత్రి శృతికి నిద్ర పట్టలేదు. తను నిద్రపోగానే వచ్చి మీద పడితే అప్పుడు తన గతి ఇలాగే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి చివరికి ఎప్పుడో కలత నిద్రపోయింది. ఇలా జరుగుతుందనుకోలేదు శృతి. పాముకి పాలు పోస్తే కాటయ్యక ముద్దు పెట్టుకుంటుందా? మురారీదేవుడు కోదంసింహంలా వచ్చి శృతి మీద పడ్డాడు. శృతి గుండె ఆగిపోయినంత పని అయింది. అతన్ని తోసేస్తున్న కొద్దీ శృతి శరీరాన్ని కొండ చెలువులా చుట్టేస్తున్నాడు. అరవటానికి వీలు లేకుండా ఓ చేత్తో నోరు మూశాడు. మరో చేత్తో చీరకుచ్చిళ్ళు లాగి పారేశాడు. కసిక్కిన అతని చెయ్యి కొరికి కెవ్వున అరవడం మొదలుపెట్టింది. శృతి అరవడానికి వీలు లేకుండా మురారీదేవుడు శృతి నోరు మూసి శృతి శృతి అని మృదువుగా తట్టి లేపాడు. శృతి కళ్ళు తెరిచింది. మరోసారి కెవ్వు మనబోయింది. కానీ సాధ్యం కాలేదు. ఎందుకలా అరుస్తున్నావు? నీ కేకలు విని నలుగురు పరిగెత్తుకు వస్తారు. స్వీట్ డ్రీమ్స్ కంటూ హాయిగా నిద్రపోమ్మంటే ఏదో భయంకరమైన పీడకల కన్నట్టున్నావు. కలలో జరిగింది ఇళ్లలో జరగదంటారు. లేలే అంటూ మురారీదేవుడు శృతి నోటి మీద నుంచి చెయ్యి తీశాడు. శృతికి అర్థం కావడానికి కొద్ది సెకండ్లు పట్టింది. అర్థమై చటుక్కున మంచం మీద నుంచి లేచింది. పీడకల వచ్చినట్లు తెలుసుకుని సిగ్గుపడింది. ఎదురుగా ఉన్న మురారీదేవుణ్ణి చూసి రాత్రి జరిగిందంతా గుర్తుకొచ్చింది. గుండె దడదడలాడింది. నేనొచ్చి నీ నోరు ముయ్యకపోతే నీ అరుపులకి ఊరు అంతా పరిగెత్తుకు వచ్చేది అన్నాడు. ముందు జాగ్రత్త పడ్డావుగా అని మూతి తిప్పింది శృతి. ఆపదలో ఉంది నేను, నీకేం అరుస్తావు కరుస్తావు? తెల్లారిపోయింది. 4:30 దాటింది. పాలమనిషి పని మనిషి వచ్చేస్తారేమో. కాస్త కాఫీ పోస్తే అటకెక్కేస్తాను. పగలంతా అటక మీద ఎలా ఉంటావు? అటక మీద కూర్చోవాలంటే సరిగ్గా నీ ఎత్తు సరిపోతుంది. పడుకుని ఉండాల్సిందే. దిగే అవసరం వస్తే ఎలా? భోజనం ఎలా? జైలు కన్నా అటకే నయం. ఓసారి పోలీసుల నుంచి తప్పించుకొని ఉండటానికి నీటి కొట్టంలో కటిక చీకటిలో అలా రోజున్నర ఉన్నాను. సర్దుకుపోవడం అలవాటే. భోజనం అంటావు? నీ దయ నా ప్రాప్తం. అతిథిని పస్తు పడుకోబెడితే నీకే పాపం. ఎలాగో అలా వీలు చూచుకుని భోజనం అందించు. తలుపు తట్టిన చప్పుడు, పాలమ్మ పాలు అన్న పిలుపు వినిపించాయి. మురారీదేవుడు 2 అంగల్లో పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. వస్తున్నా అంది కంగారుగా. శృతి పాలు పోయించుకుని మరిచిపోకుండా తలుపేసి వచ్చింది. స్టవ్ మీద కాఫీకి నీళ్లు పడేసి మురారీదేవుడికి బాత్రూమ్ చూపించింది. కాఫీ అయిందా? మురారీదేవుడు ముఖం కడుక్కొచ్చి ఎంతసేపు అయిందో. వంటింటి గుమ్మానికి అటో చెయ్యి ఇటో చెయ్యి ఆనించి గుమ్మం పొడుగున గుమ్మానికి సరిపోను నుంచొని ఉన్నాడు. బావ మరదల్ని అడిగినట్లు ఓ భర్త భార్యని అడిగినట్లు అడిగాడు కాఫీ సంగతి. శృతికి ఒళ్ళు మండింది. మండినా చేసేదేముంది? పరాయి మగాడు పెద్ద దర్జాగా వంటింటి గుమ్మంలో నుంచుని కాఫీ అయిందా అని అడుగుతున్నాడు. సెగలు పగలు కక్కుతున్న వేడివేడి కాఫీని ముఖాన పోస్తే సరి. పెద్ద పరిచయం అన్నట్లు ఆ నవ్వొకటి. శృతి జవాబివ్వకుండా కప్పులో కాఫీ పోసి ఇచ్చింది. శృతి కోపం గుర్తించిన మురారీదేవుడు కాఫీ కప్పు అందుకుని చిరునవ్వుతో థ్యాంక్స్ అన్నాడు. శృతి మాట్లాడకుండా అటు తిరిగి తడిగుడ్డతో స్టవ్ తుడుస్తూ ఉండటంతో 2 గుక్కల కాఫీ తాగి ఓహ్ అద్భుతం దీని రుచి. కాఫీ పొడి బ్రాండ్ ఏమిటో అన్నాడు. చెర్రున ఇటు తిరిగి బ్రాండ్ ఏమిటో చెబితే కన్నమేస్తావా అంది శృతి. మురారీదేవుడికి కొలమారింది. మాడు మీద చరుచుకుని దగ్గి ఆ పైన పకపకా నవ్వి వెయ్యక కాఫీ పొడి కోసం కన్నమేయాలా? ఏ బ్యాంకునో కొల్లగొడితే పుణ్యం పురుషార్థం అన్నాడు. పుణ్యానికి పురుషార్థానికి అర్థం ఈ తప్పుడు పనులు కాదు తీవ్రంగా అంది శృతి. మురారీదేవుడు ఏదో అనబోయాడు. వీధి తలుపు చప్పుడైంది. శృతి మురారీదేవుడు ఇరువురూ కంగారు పడ్డాడు. కాఫీ కప్పు కింద పెట్టి పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. ఎవరది? గట్టిగా అరిచింది శృతి. నేనే. తలుపు తీయి. శృతి అన్న సిద్ధార్థ గొంతు అది. వస్తున్నా అని మురారీదేవుడి దగ్గరకు పరిగెత్తింది. మా అన్నయ్య వచ్చాడు, తొందరగా అటకెక్కు అంది శృతి చాలా నెమ్మదిగా. తన తడిగుడ్డలు బూట్లు ఎప్పుడో మూటగట్టి పైన పెట్టుకున్నాడు. ముందు అటక మీదకి మూట విసిరేశాడు. కిటికీలో కాలు పెట్టి చేత్తో అటక అందుకుని స్ప్రింగులా శరీరాన్ని ఎగరేసి అటక మీదకి వెళ్ళిపోయాడు. శృతి శృతి బయట నుంచి మరోసారి సిద్ధార్థ పిలిచాడు.
బయట కొంగుతో ముఖం తుడుచుకుని అమ్మయ్య అనుకుని అప్పుడు వెళ్ళి తలుపు తీసింది శృతి. తలుపు తీయడానికి ఇంత ఆలస్యం చేసేవేమిటి? సిద్ధార్థ లోపలికొస్తూనే అన్నాడు. వంటింటి వైపు వేలు చూపిస్తూ పాలు పాలు అంది శృతి. పాలు పొంగుతుంటే ఆగావా? అదే అదే. కాఫీ కలుపు. అలాగే. ఈరోజు తొందరగా వచ్చావేమిటి? డే డ్యూటీ అతను తొందరగా వచ్చాడా? అని నైట్ డ్యూటీ డ్రెస్ విప్పడం మొదలుపెట్టాడు సిద్ధార్థ. శృతి వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలుపుతుంటే సిద్ధార్థ వంటగదిలోకి వచ్చాడు. గుమ్మం పక్కనే ఉన్న కాఫీ కప్పుపై అతని కళ్ళు పడ్డాయి. మరో కాఫీ తాగిన ఖాళీ కప్పు స్టవ్ మీద ఉండడమూ చూశాడు. ఈ కప్పులో కాఫీ ఎవరు తాగారు అన్నాడు. గుమ్మం వద్ద కప్పు చూసి ఉలిక్కి పడింది శృతి. అది నేనే తాగాను. రాత్రంతా వర్షం, చలి, నిద్ర పట్టట్లేదు. కాసిన పాలు కాచుకుని పాలు రాగానే తాగాను. ఇప్పుడు మళ్ళీ వెచ్చబెట్టి మరోసారి తాగాను. అంతే. కప్పులు కడగలేదు. అంతే. వెదవ్వాన, వెదవచలి. రాత్రంతా నా ప్రాణంలో లేదు. శృతి అటు తిరిగి మాట్లాడబట్టి మాటలో తడబాటు సిద్ధార్థ్ గుర్తించలేదు. వానలో నైట్ డ్యూటీ, నా ప్రాణం పోయింది అన్నాడు. శృతి ఇచ్చిన కాఫీ తీసుకుని మధ్యగదిలోకి వచ్చి మంచం మీద కూర్చుని కబుర్లు మొదలుపెట్టాడు సిద్ధార్థ. ఆ గదిలోనే ఉంది అటక. పైన దేవుడున్నాడనే సంగతి శృతికి మాత్రమే తెలుసు. ఏ నిమిషాన మురారీదేవుడు అటక మీద నుంచి ధన్మంటూ తమ మధ్యకు దూకుతాడో అన్నట్టు పితుకుమంటూ ఓ చూపు అటకవైపు మళ్లిస్తూ సిద్ధార్థ చెప్పేది వింటున్నది శృతి. నేను వస్తుంటే రాఘవయ్య గారు కనిపించి చెప్పారు. ఓ పెద్ద గజదొంగ, కూనీకోరు మన కాలనీ వైపు పారిపోయి వచ్చాడట. రాత్రి పోలీసులు ప్రతి ఇంటి వాళ్లను లేపి హెచ్చరించారట. పోలీసులు మన ఇంటికి వచ్చారా? పోలీసులు కదూ వచ్చారన్నయ్య. అబ్బో, ఎన్ని జాగ్రత్తలో చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ల పిచ్చి కానీ దొంగ పారిపోక ఇళ్లల్లో దూరి దాక్కుంటాడా? ఆ దొంగ వెధవ పారిపోలేదని, ఎక్కడో దాక్కున్నాడని పోలీసుల కథనం. మన ఇంట్లోనే దాక్కోవడానికి వచ్చాడనుకో అంటూ కాళికప్పు కింద పెట్టాడు సిద్ధార్థ. మన ఇంటికా రాడు? ఎందుకు వస్తాడు? వస్తే మాత్రం తలుపు తీస్తానా? తీస్తే మాత్రం ఏదో ఉపాయంతో వాడి కళ్ళల్లో కారం కొట్టి పోలీసులకు పట్టించను. ఎవరో తరుముతున్నట్లు అంది శృతి. పకపకా నవ్వాడు సిద్ధార్థ. ధైర్యంగా ఎన్ని కబుర్లైనా చెబుతావు. నువ్వు రాత్రంతా ఒంటరిగా ఉన్నావని ఎంత భయపడ్డానో. నే పుట్టిన తర్వాత ఇంత పెద్ద వాన చూసి ఎరగను. ఈ దొంగలు కూనీకోర్లల్లో మానవత్వం ఉండదు. ఒంటరిగా అందమైన ఆడపిల్ల కనబడితే ఊరుకుంటారా? వాడు చాలా పెద్ద ఘనాపాటీట. పెద్ద వాళ్ళ కళ్ళల్లోనే కారం కొట్టాడు. నువ్వెంత? మన అదృష్టం బాగుంది. రాత్రి ఆ దొంగ వెధవ మన ఇంటికే వచ్చి ఉంటే నిన్నిలా చూడగలిగి ఉండేవాడినా శృతి? దేవుడికి మన మీద దయ ఉంది. ఆ వెధవ మన ఇంటివైపు రాలేదు. సమయానికి అమ్మ కూడా ఊరికి వెళ్ళింది అంటూ ఆవలించాడు సిద్ధార్థ. మురారీదేవుణ్ణి పట్టుకుని మాటిమాటికి సిద్ధార్థ వెధవ అని తిడుతుంటే శృతికి కాళ్ళల్లోంచి వణుకు బయలుదేరింది. నే వెధవనటరా అని అటక మీద నుంచి దేవుడు దూకితే అతను దొంగ, కూనీకోరు. అన్నయ్యకు ఆవేశం ఎక్కువ. కొండను ఢీకొనే పొట్టేలులా వెనక ముందు చూడకుండా రయ్యిన పోట్లాటికి వెళ్తాడు. పర్యవసానంగా శృతి లేచి నుంచుంది. రాత్రంతా నిద్రలేదు. కాసేపు పడుకో, తర్వాత లేపుతాను. స్నానం చేసి భోంచేద్దువు గాని అంది. వెంకట్ రమ్మన్నాడు. వెళ్ళాలి. నిద్రపోతున్నానని 11 గంటల దాకా లేపకుండా ఉండేవు. 10 కాగానే లేపు శృతి అని దిండు సరి చేసుకుని పడుకున్నాడు సిద్ధార్థ. అలాగే పడుకో అన్నయ్య అని ఇవతలకొచ్చేసింది శృతి. సిద్ధార్థ ఆవులించి కళ్ళు మూసుకున్నాడు. మురారీదేవుడి గురించి అన్నయ్యతో చెబుదామని ఉంది శృతికి. చెప్పటం మంచి జరుగుతుందా కీడు జరుగుతుందా అన్నది తేల్చుకోలేకపోయింది. సిద్ధార్థ నీతిగా నిజాయితీగా ఉంటాడు. ఏ చిన్న అన్యాయం కూడా సహించడు. ఆవేశం జాస్తి. ఒక దొంగ బెదిరించి ఇంట్లో ఉన్నాడంటే ఊరుకోడు. ఎదురు తిరిగి పోట్లాడి వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాడు. నాతో మాట మాత్రం చెప్పకుండా ఒక కూనీకోరిని దాచేటంత ధైర్యశాలివయ్యావా అని శృతి మీద ఎగిరిపడచ్చు. ఒకవేళ మురారీదేవుడు ఇంట్లో దాక్కున్న విషయం బయటపడితే శృతి జీవితం ఏమవుతుందో, శృతి భవిష్యత్తుకి అదెంత పెద్ద దెబ్బో ఆ పరమాత్ముడికే తెలియాలి. ఒంటరిగా ఆడపిల్ల ఉన్న ఇంట్లో మగవాడు దొంగ, కూనీకోరు అయినవాడు రాత్రిళ్ళు ఉన్నాడంటే వాడి వల్ల ఎంత అపకారం జరుగుతుందో ఎవరికి తెలుసు? జరగవచ్చు, జరగకపోవచ్చు. జరిగిందనే లోకం అంటుంది. పక్కలో చేరిన పాము కాటయ్యలేదంటే ఎవరూ నమ్మరు. ఈ విషయంలో శృతి భయపడుతుంది. రాత్రిళ్ళు సిద్ధార్థ నైట్ డ్యూటీకి వెళుతున్నాడు. ఈ నైట్ డ్యూటీలు ఇప్పుడే పడాలా? మధ్యాహ్నం 12 గంటలైంది. సిద్ధార్థ ఉదయమంతా నిద్ర తీసి 11 గంటలకు భోంచేసి స్నేహితుడి పని మీద బయటికి వెళ్ళాడు. 4 తర్వాత వస్తానని చెప్పాడు. నిన్నటి రోజు సిద్ధార్థ బయటికి వెళ్ళగానే హాయిగా ఉదయం భోజనం కానిచ్చాడు మురారీదేవుడు. 1 గంటకు సిద్ధార్థ తిరిగి రావడం, రాత్రి 8 గంటల దాకా ఇల్లు కదలకపోవడంతో మురారీదేవుడికి కాఫీ నీళ్లు
ఆఖరికి మంచినీళ్ళకు కూడా గతి లేకపోయింది. అటకే గది అయింది. సిద్ధార్థ నైట్ డ్యూటీకి వెళ్ళగానే అటక దిగి వచ్చాడు. ఆడిపోయింది ముఖం. ఏ రోగమూ లేని మనిషి అలా పడుకుని ఉండాలంటే కష్టమే. జబ్బుతో బాధపడుతున్నట్టే అయిపోయాడు. శృతిని అడిగి సర్ఫ్ తీసుకుని తన బట్టలు ఉతికి ఆరేశాడు. శృతితో ఎక్కువ మాట్లాడలేదు. సిద్ధార్థ పడుకునే మంచం మీద పడుకున్నాడు. ఉదయం లేచి తన బట్టలు తీసుకుని అటకెక్కాడు. రాత్రంతా మురారీదేవుడు కదలకుండా పడి నిద్రపోతాడు. శృతికి నిద్ర పట్టలేదు. పక్కలో బల్లెం పెట్టుకుని ప్రశాంతంగా ఉండలేను అనుకుంది. తెగించి ఏదో ఒకటి చెయ్యాలనుకుంది. అదృష్టం కలిసొచ్చిందా అన్నట్లు మురారీదేవుడి రివాల్వర్ శృతికి చిక్కింది. రాత్రి తమ బట్టలు ఉతుక్కుంటుండగా శృతి రివాల్వర్ కాజేసిందని మురారీదేవుడు గ్రహించలేదు. సిద్ధార్థ బయటికెళ్లగానే మురారీదేవుడు అటక దిగి వచ్చాడు. మురారీదేవుణ్ణి ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తున్నది శృతి.